హే గైస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు మేము మసాలా అయితే వేసుకొచ్చామన్నమాట చేనుకి. ఆల్రెడీ మా ఇంటికాడ వేస్ తెచ్చుకొని పెట్టుకున్నాం అనమాట ముందుగానే. మళ్ళీ అప్పటికి ఇబ్బంది అవుతుంది మసాలా దొరకదని. ఇప్పుడు మసాలా అయితే చల్లేయాలి. సిమెంట్ తెచ్చినాం అట్లా ఇప్పటిదాకా గేట్ పోయి సిమెంట్ తెచ్చినాం. సిమెంట్ ఈ మసాలా రెండిట్లలో కలిపేసి ఇక్కడైతే కింద చల్లాలి, ఇక్కడ మీద మొత్తం చల్లేస్తే అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే బండి కొట్టంకాడ పెట్టేద్దాం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదు. మళ్ళా వేరే బండ్లు పెద్దవి తిరుగుతుంటాయి. ఏదో ఇదో కారు, ఎవరిదన్నా కారు అట్లా సిబ్బంది అవుతుంది. మళ్ళా మనం అక్కడ పోతాం, ఇక తీయనీకి ఎవరు ఉండరు. సో ఇప్పుడైతే కొట్టంకాడ పెట్టేసి ఈ మసాలా అక్కడ చీర కనిపిస్తుంది అవతల మన కొట్టం ఉంది కదా, అక్కడ కనిపిస్తలేదు ఇందులో, ఎత్తుకపోతే అయిపోతుంది. ఇక అయితే పోదాం. ఇప్పుడైతే బండి అయితే అక్కడ పెట్టేస్తాను అనమాట. అక్కడ పెట్టేసి మన కొట్టం కాడికి అయితే వెళ్తున్నా. ఇక కొట్టం కాడికి వెళ్ళి ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి అది మా డాడీ వచ్చినాక, మా డాడీ వస్తుండనమాట ఇంటికించి. ఎందుకంటే బండి మీద రానికే రాదుగా, ముంగట ఒక సంచి బుడ్డది పెద్దది వెంటకి పెట్టుకొని వచ్చిన, అందుకు రానికే రాదు కాబట్టి ఇక నేనే పెట్టుకొని వచ్చేసిన. మా డాడీ నడుచుకుంటూ వచ్చేస్తుండు. ఇంకో ఇక్కడ చూడండి, అప్పుడు కొత్తగా నారేసినప్పుడు ఎంత తెల్లగా ఉండే కదా మీద, మొత్తం గ్రీన్ అయింది. చెప్పాను కదా గ్రీన్ అవుతుంది మళ్ళీ ఎట్లయినా అని. ఇలా అయిందనమాట. ఇప్పుడు మసాలా చల్లాలి, కలుపు కూడా కలసాలి, కలుస్తారు అనమాట. మా డాడీ కూడా 2 ఏమో కలిసిన అన్నాడు. ఇక కలుపు కలిసేసినాం కాబట్టి ఇంకా మొత్తం కలిసేసిండు. నేను అంత అప్పుడేమో రెగ్యులర్గా వస్తుంటే డ్యూటీకి వెళ్ళక ముందు. సో ఇప్పుడైతే అంత రావట్లేదు. నేను డ్యూటీకి వెళ్ళడం వల్ల నా టైం అంతా అక్కడే అయిపోతుంది. ఇక్కడ చూడండి గైస్, ఎలా గ్రీన్గా ఎలా ఉందో మంచిగా. ఇప్పుడు తెల్లగా ఉండే కదా, ఇలా చూపిస్తాను. ఇలా ఇక్కడ ఉంది చూడండి, ఇలా ఇలా ఉండేది ఇప్పుడు ఇలా మారిందనమాట అట్లా. సో ఇప్పుడైతే కొట్టంకాడికి పోయి నీళ్ళు కూడా ఏం పెట్టడం లేదు, ఎందుకంటే ఇక అది చల్లుతాం కదా మసాలా. ఇట్లనే నార్మల్గా ఉండాలి నీళ్ళు. మళ్ళీ ఒకవేళ నీళ్ళు పెడితే ఏమవుతుంది అంటే మళ్ళా వర్షం పడి నీళ్ళు ఎక్కువయ్యి మళ్ళీ బయటికి పోతుంది. దాంతోపాటు ఇప్పుడు చల్లిన మసాలా అంతా నీళ్ళతో పాటు బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకు నీళ్ళు పెట్టకపోవడమే బెస్ట్. నీళ్ళు పెట్టొద్దు ఒక 2 days వరకు. అది భూమిలోకి ఇంకెంత వరకు మసాలా చల్లింది. ఇక్కడ చూడండి గైస్, ఇవి నల్ల కుసుమలు ఇక్కడ ఎలా పడ్డాయేమో తెలియదు కానీ ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒకటి సన్ఫ్లవర్, ఇంకా ఇక్కడ ఇంకా ఇది ఇక్కడ చిన్నది ఇక్కడ ఉంది. ఇది అప్పుడు మా అన్న వాళ్ళు కొట్టిర్రనమాట. పువ్వు ఒకటి కట్టె తీసుకొని, సన్ఫ్లవర్ ఉంది ఇప్పుడు చూపించాను కదా అక్కడ, దాన్ని తీసుకొని చుట్టుముట్టు కట్టె తీసుకొని ఒక ఎంత చిన్న కట్టె, అంతే చిన్న కట్టె తీసుకొని దాన్ని కొట్టి పువ్వు అనేది బయట పడేసారు. ఇలా రాళ్ళని ఎత్తులు ఉంటాయి కదా, ఆ ఎత్తుల ద్వారా అది మొలిచిందనమాట. సో ఇప్పుడైతే కొడంకాడికి వచ్చాం. మోటార్ ఏం పెట్టుడు మోటార్ అంటున్నా, మోటార్ ఏం పెట్టుడు లేదు కాబట్టి ఏం వర్క్ లేదు. ఇక ఇంకా నీళ్ళు అయితే వస్తున్నాయి గాయస్, ఇడికేంచి వస్తున్నాయి. అప్పుడు మన ఇడికేంచి అక్కడ ఇడవని పోనీకి పైప్ వేసినట్టు అనమాట. అప్పుడు ఇక్కడ ఈ చెట్లకు పోనీకి, ఈ మామిడి చెట్టుకు కానీ, ఈ దీని ఏమంటారు మన పొప్పాయి చెట్టుకు పోనీకి ఇడిచినట్టువి. ఇక్కడ చూడండి గైస్, చిన్నది మళ్ళా పెరిగింది. ఇది ఎలా పెరిగిందో తెలీదు మామిడి చెట్టు. అయితే డాడీ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం.
నైట్ వచ్చినాక అక్కడ ఉన్నాయి కదా అవి సంచులు అడిగించి మోసుకొస్తే అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే సిమెంట్ అయితే కలిపామన్నమాట మసాలాలా. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నల్ల నల్లగా, ఇది అదే ఉసుక కూడా కలిసింది ఇప్పటిదాకా. ఇక్కడ చల్లిపోయిన ఉండే అది ఇలా కలిపేసినాం. ఇంకో ఇది అదే సిమెంట్ తెచ్చామన్నమాట. సిమెంటు అలాగే మళ్ళా అదేమంటారు గడ్డి మందు కూడా తెచ్చామన్నమాట. అక్కడ శిల్కల గడ్డి చావలేదు, అందుకు గడ్డి మందు ఈ సిమెంటు తెచ్చాము. అక్కడ చూడండి మా డాడీ అయితే చల్లుతున్నాడు. ఇక నాకైతే చల్లడం రాదు నిజం చెప్పాలంటే. అప్పుడు నాలుగు వేయకముందు ఇట్లా నాలుగు వేయకముందు చల్లమంటే చల్లుతా, కానీ ఇప్పుడైతే నాలుగుల ఉన్నప్పుడైతే చల్లడం రాదు. ఎత్తుకొచ్చేసి ఇలా కలిపి అయితే చల్లేస్తున్నాం. చల్లేస్తే ఇక అయిపోతుంది. యాక్చువల్లీ వాటర్ అయితే పెట్టాము ఇలా, ఎలుక పొక్కలు అవి పడినాయి. ముందుగాల ఏమైందంటే ఊళ్ళో ఎలుక మందు తెచ్చి టమాటాల కలిపి పెట్టామన్నమాట. అయినా కానీ అవి ఎలుకలు పోతలేవు, అంత దమా ఖరాబ్ ఉన్నాయి. ఎలుకల కోసం ఈ సిమెంట్ కూడా పనిచేస్తుంది అనమాట, అవి రాకుండా వాసనకు. ఆ బావి చుట్టుముట్టు అచ్చం నల్లగా ఉంది, ఇది మొత్తం సిమెంటు నల్లగా ఉంది, వాసన అంతా గుబ్బులేస్తుంది. అందుకే వాసనకు అవి రావు కోర్స్ ఎట్లయినా అనుకుంటున్నాం, కానీ అవి రాకుంటే బాగుంటుంది. వస్తే మళ్ళీ దమాక్ ఖరాబు, నీళ్ళే ఉంటలేవు. అందుకు కొన్ని పెడదాం, మరి నీళ్ళు లేకపోతే ఎండిపోతుందని కొన్ని అయితే ఈ మల్లెకు పెట్టినాము. ఇక్కడ ఈ మల్లె అయితే ఇంట్లో కూడా ఉన్నాయి. ఆ బాయిపోడి దానికి ఒక్కదానికే లేవు, దానికి కష్టం అవుతుంది, ఒక ఇబ్బంది అవుతుంది. ఇంకో ఈ బాయిపోడి దానికి బాయిపోడి మనకి ఒక్క ఇంత చల్లేస్తే కింద మీద అయిపోతుంది. ఇప్పుడైతే చిలకలకైతే వచ్చామన్నమాట మందు కొట్టనీకి. అక్కడ మా డాడీ కూడా కొడుతున్నాడు అక్కడ కందిజాలల్లో. ఇది ముందుగాల కొట్టినాక ఈ గడ్డి అనేది చావలేదు, అందుకు మళ్ళా కొడుతున్నాం అనమాట. ఇప్పుడే ఎత్తుకొచ్చినట్టు నీళ్ళు ఈతల చేనులకి ఎత్తుకొస్తాం కదా, ఇక్కడ మన దగ్గర నీళ్ళు లేవుగా, అందుకు ఈతల చేనులకించి ఎత్తుకొచ్చిన అనమాట. సో ఇలా అయితే ఇంకా పొంటికూర కట్టేసినాం కదా, మళ్ళీ రోడ్డు పెట్టేసి మళ్ళీ చల్లితే మళ్ళీ మొలిచినాయి అనమాట. మళ్ళీ కొత్తగా ఇంకా చూడండి క్లారిటీగా కనిపిస్తలేదు. సో నిన్నైతే మసాలా చల్లి ఉంటుంది కదా, మసాలా చల్లేసి వీటికి పోయి వచ్చి ఈరోజు వీక్ ఆఫ్ అనమాట, ఈరోజు లేదు. అందుకు ఇక ఈరోజు ఎట్లా లేదు కాబట్టి మంచిగా ఇంటికానే ఇక మందు కొట్టేసి మళ్ళీ పోయి కొన్ని వాటర్ పెట్టేసి అలా చేనుకి వాటర్ పెట్టిస్తే అయిపోతుంది అనమాట. ఈ సొప్ప కూడా పెరిగింది చూడండి, బర్రెకి ఏనికి అవుతుంది. ఇక బర్రె కట్టేసిన చెట్టు కింద ఓడ ఇంకోటి కనిపిస్తుందా, అంత క్యాప్చర్ అవుతలేదు, నిన్న బ్లర్ అవుతుంది కొంచెం. సో ఇప్పుడైతే అయిపోగానే పోవాలి, ఇక పోయి వాటర్ బాటిల్ కూడా ఇంటికాడికి తెచ్చినాయి ఇవి పట్టుకోవాలి. ఇది మొత్తం ఈడ లొట్ట పడ్డది, ఇక్కడ లొట్ట పడ్డది, 2 లొట్టలు పడ్డది. కొత్తది తేవాలి, డబ్బా కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది డబ్బా. సో గైస్ ఈరోజు అయితే ఈ వ్లాగ్ అయితే ఇంతే, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, బాయ్ బాయ్.